చర్మంలో నలుపుతో బాధపడుతున్నారా? ట్యానింగ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఎటువంటి లేజర్స్, పీల్స్ తోటి గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ ఏ విధంగా చేయించుకుంటే మనకు తగ్గుతుందని ఆలోచిస్తున్నారా? అలాంటప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ట్యానింగ్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది. ఈ నలుపు అనేది బాగా ఇబ్బంది పడిపోయి ఫొటోస్ తీస్తున్నప్పుడు కేవలం నలుపుతో కనిపించటం, అలానే మన ఛాతీ భుజం పైన చర్మంతో మన ఫేస్ పైన చర్మాన్ని పోల్చుకుంటే చాలా నలుపుగా కనిపించటం, ఇవన్నీ ఇబ్బందులుగా మారుతూ ఉంటాయండి. ఈ విధంగా మనకి చర్మానికి ప్రాబ్లమ్స్ అనేటివి కావటానికని మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ అండి. అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ జరగటం తోటి చర్మంలో నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. చర్మంలో నలుపు అనేది విపరీతంగా పెరగటానికని అల్ట్రావైలెట్ లైట్ రేడియేషన్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు మెలనోసైట్ అనే కణం మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఈ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేయటంతో చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సన్ స్క్రీన్ పెడతామో అండి, ఆ అల్ట్రావైలెట్ లైట్ అనేది మన చర్మం లోపలికి రాదండి. అలా అల్ట్రావైలెట్ లైట్ అనేది మన చర్మం లోపలికి రానప్పుడు ఏమవుతుందనంటే మనకు ఆ నలుపు అనేది మనకి పెరగకుండా ఉంటుందన్నమాట. ఉన్న నలుపు మనకు అక్కడే ఉంటుంది కదండి, దానికే మనం లేజర్స్, పీల్స్ అవన్నీ చేస్తాం. అలానే మరి నైట్ టైం సీరమ్స్ కూడా వాడతాం కదండి డాక్టర్ గారు. అంటే మనకి కోజిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, అలానే మీకు టెట్రాహైడ్రోకర్క్యూమిన్, పైపరిడిన్, అలానే మీకు ఇతరత్ర సీరమ్స్ కూడా ఉంటాయండి. నియాసినమైడ్, అలానే మీకు ఇతరత్ర నియాసినమైడ్, అలానే వచ్చేసి మీకు ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫెరిలిక్ యాసిడ్, ఇలాంటి వివిధ రకాలైన సీరమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి మార్కెట్లో. అయితే ఈ విధంగా సీరమ్స్ మనం పెట్టడం తోటి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. ఇవి ఎందుకు వస్తాయి కంట్రోల్లోకి అని అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేటివి ఇవి ఉంటాయి అనమాట. ఈ విధంగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం తోటి చర్మంలో మనకి నలుపు అనేది విపరీతంగా మారకుండా ఉంటుందన్నమాట. సో చర్మంలో నలుపు అనేది మనకి ఎక్కువ కాకుండా ఉండటానికని ఈ విధంగా సీరమ్స్ ఇవి హెల్ప్ చేస్తాయి. అలానే రెడ్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ అంటామండి. రెడ్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్, అలానే రెస్వెరిట్రాల్, అలానే ఆస్టజాంతోన్, అలానే గ్లూటథయాన్, ఇలాంటి వివిధ రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన చర్మం లోపలికి వచ్చి మంచిగా నలుపు ఎక్కువ ప్రొడక్షన్ చేయకుండా ఆపుతూ ఉంటుంది అనమాట. కానీ మనం ఉన్న నలుపుతోటి దీన్ని ఇలా మెయింటైన్ చేయవచ్చండి. ఉన్న నలుపు మనం తగ్గించుకోవాలనంటే మనం ఐవి గ్లూటథైన్స్ కానీ, లేజర్స్ కానీ, పీల్స్ కానీ చేయవచ్చు అనమాట. లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి, సేఫేనా మనకి, అసలు ఏంటి లేజర్స్ అంటే ఏంటి, లేజర్ అనగానే మనం భయపడిపోతాం, అమ్మో ఇదేమైనా పెద్ద డేంజర్ ఏమో అని చెప్పి. యాక్చువల్లీ లేజర్స్ అనేటివి చాలా సేఫర్గా ఉంటాయండి. లేజర్స్ చేయటం తోటి మన చర్మంలో నలుపు అనేది చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. మా దగ్గర స్పెషల్ బ్లూ లేజర్ మేము కొత్తగా లాంచ్ చేసామండి. దాన్ని మనం బ్లూ టోనింగ్ అని అంటాం అనమాట. ఈ బ్లూ టోనింగ్ లేజర్ అనేది మనం చేయటం తోటి మనకి చర్మంలో నలుపు అనేది బాగా తగ్గటం అనేది జరుగుతూ ఉంటుందండి. బ్లూ లేజర్తో పాటు ఇతరత్ర పీల్స్ కూడా కాంబినేషన్లో చేస్తామండి. అలానే మనం ఐవి ఇన్ఫ్యూజన్స్ కూడా చేస్తూ ఉంటామండి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ తోటి చేయటం తోటి కూడా మనకి చర్మంలో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది ప్రొనౌన్స్డ్గా కనిపిస్తుంది. అప్పుడు మన చర్మంలో హైడ్రేషన్ కూడా ఎఫెక్ట్ కూడా బాగా ఉంటుందండి. ఈ లేజర్స్ చేయటంతో పాటు కూడా మనకి చర్మంలో ఏమవుతుందనంటే మన చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా కేవలం మెలనోజోమ్స్ని, మెలనిన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనమాట. ఈ మెలనోజోమ్స్, మెలనిన్ని టార్గెట్ చేయటం తోటి మనకి చర్మంలో ఆ నలుపు అనేది నెమ్మదిగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నెమ్మదిగా మెలనోజోమ్స్ అనేది మనకు జరగటం తోటి మనకి ఏమవుతుందనంటే అక్కడ నలుపు అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. ఈ నలుపు అనేది కరగటానికని మనకి కొన్ని నెలల పాటు సమయం పడుతుందండి. మీకు ఈ ట్యానింగ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు మీకు వచ్చి ఉండాలి. అలాంటప్పుడు లేజర్స్కి కొన్ని నెలల పాటు మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు లేజర్ చేశారు కదా, లేజర్ చేసినాక మనకి నలుపు ఇమీడియట్గా తగ్గిపోతుందా అంటే అలా కాదండి. వన్స్ ఇన్ అ మంత్ మనము అలా 6 to 8 months మనం చేయాలండి. నలుపు ఎక్కువ ఉంటే మనం ఇంకా ఎక్కువ సెషన్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే దానితో పాటు మనం కాంబినేషన్స్ ఏమైనా చేయొచ్చా డాక్టర్ గారు అంటే మీరు లేజర్స్తో పాటు మనము మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ చేయొచ్చండి. అలానే మీకు ఇతరత్ర పీల్స్ కూడా చేయవచ్చండి. అలానే మీకు మంచి ట్రీట్మెంట్స్ కూడా మనం చేయవచ్చు అనమాట. అలానే మేము కొత్తగా ఒకటి ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్ని మనం స్టార్ట్ చేసామండి. ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్ తోటి మనకి ట్యానింగ్, అలానే చర్మంలో ఉన్న కొల్లాజన్ని మంచిగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. యాంటీ ఏజింగ్ మంచి మెయింటెనెన్స్ ప్రొసీజర్గా మనం చేయగలుగుతామండి. ఇది చేయటం తోటి కూడా చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. చర్మంలో మంచి బెనిఫిట్ అనేది రావటానికని
కానీ మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేయవచ్చు. అలానే మనం ఈ ట్రీట్మెంట్ చేసుకున్నాక మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని అంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయండి, ఏమైనా ఉన్నా కానీ మీరు మాకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేసుకొని కూడా మనం అది రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మనం లేజర్స్ చేస్తున్నప్పుడు మనం నెక్స్ట్ డే ఎండకి వెళ్ళకూడదా అని అడుగుతారండి చాలా మంది. లేజర్స్ చేసుకున్నాక మీరు ఎండకి వెళ్తే గనక అది జీరో ఎఫెక్ట్ అవుతుంది తప్ప మీకు అది నెగటివ్ ఎఫెక్ట్ అనేది మీకు జరగదండి. అలానే చర్మంలో కూడా మనకి నలుపు అనేది ఎక్కువగా కాకుండా ఉండటానికి కూడా లేజర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. లేజర్స్ సేఫ్టీ ఉంటుందా అండి, 10 నెలల తర్వాత కూడా నాకేం ప్రాబ్లమ్స్ కావా, 10 సంవత్సరాల తర్వాత కూడా నాకేం ప్రాబ్లమ్స్ కావా, లాంగ్ టర్మ్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని అడుగుతారండి చాలా మంది. మనకి లేజర్స్ చేసుకున్నాక కూడా మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా కూడా ఉండదండి. సో ఈ విధంగా లేజర్స్ అనేటివి మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి మనకి వస్తాయండి. సో ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవటానికని, మనం ఈ విధంగా రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని మీరు మా దగ్గరికి వస్తే నేను మీ చర్మాన్ని చూసి అనలైజ్ చేసి ఏ విధంగా మీకు రిజల్ట్స్ వస్తాయనే దాని గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. సో ఇదండి విషయం. చర్మంలో ట్యానింగ్ ఉన్నప్పుడు లేజర్ పీల్స్ ఏ విధంగా చేయగలుగుతారు, ఎంత సేఫ్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈ వీడియోని లైక్ చేసి అలానే అందరికీ షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నమస్తే.